సినిమా అంటే రొటీనే సార్, మళ్ళీ దానికి కొత్తగా కథ ఉందా? ఒకటి ప్రేమ, రెండోది పగ. హీరోకి పంచికలు భయ్యా, పంచికలు. క్యారెక్టర్ రవీంద్ర ఆపోజిట్ గా పెట్టడం అసలు నచ్చలే. సినిమా సూపర్ హిట్ చెప్తాను కదా. ఒక సలార్ని మించిపోయింది, ఒక కేజీఎఫ్ మించిపోయింది. హీరోయిన్ హాలీవుడ్ రేంజ్ సినిమా. హీరోయిన్ లో హీరోకి పంచికలు భయ్యా, పంచికలు. సూపర్ సినిమా, ఎవరు మిస్ అవ్వద్దు. మంచి ఎంటర్టైన్మెంట్. సూపర్ సూపర్. భయ్యా ఒకటే కోరుకున్నాను భయ్యా, స్క్రీన్ ప్లే బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, రైటింగ్స్ బాగున్నాయి, ప్రతి సీన్ హైలైట్ భయ్యా. సో ఎవరో మిస్ అవుతో మంచి చాలా బాగుంది, వండర్ఫుల్. నిజంగా రవితేజ అన్న కెరీర్ లో ఇస్ ద బిగ్గెస్ట్ హిట్. ఎందుకంటే అన్న మామూలుగా కామెడీతో తీసుకెళ్తా కానీ ఈ సినిమా మొత్తం ఫుల్ యాక్షన్ అనమాట, మామూలుగా అల్చల్ అనమాట. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి భయ్యా. ఏ ఫైట్ భయ్యా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ గన్ ఫైట్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు ఆ వెల్వేషన్స్ అయితే ఇంకో లెవెల్ భయ్యా. వెల్వేషన్స్ అయితే ఇంకో లెవెల్ లో చూపించారు. అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, డబ్బుల ఫ్యాక్టరీ భయ్యా. అదే నిజంగా డబ్బుల ఫ్యాక్టరీ. సూపర్ సినిమా. అసలు పీపుల్ మీడియా అంటే ఏందనేది మరోసారి చూపించారు. సినిమా మాత్రం ఎక్సలెంట్ భయ్య, ఎక్కడ కాంప్రమైజ్ కావాలి, చాలా బాగుంది, వండర్ఫుల్ అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు చూడండి భయ్య. రవితేజ ఫ్యాన్స్ కి అయితే పండుగ అన్న, మామూలు పండుగ కాదు. బాగున్నాయి భయ్య. అసలు అబ్బో ఫస్ట్ హాఫ్ మామూలు, ఫస్ట్ హాఫ్ నుంచి స్టార్ట్ అయితే అసలు ఆ దుకాణం మామూలు దుకాణం కాదు. రవితేజ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్షన్ సీన్స్ అంటే ఈ సినిమా అనుకోవచ్చు భయ్య. ఇది ఇండియన్ సినిమా. నెక్స్ట్ పార్ట్ లో కూడా రచ్చ చూపిస్తా ఉంటారు. వెయిటింగ్ భయ్య, అంత పార్టీ కోసం వెయిటింగ్. నిజంగానే హైలైట్లు భయ్య, పిక్చర్ బాగుంటాయి భయ్య. చూడండి నిజంగానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అలాగే హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కాదు, హీరోయిన్ మధ్య బంచిక్లు. ఆ బంచికుల గురించి అనుపమ గురించి చెప్పు. అనుపమకు బంచిక్లు లేవు కానీ హీరోయిన్ తో మంచి బంచిక్లు భయ్య. కానీ అనుపమతో వ్యాలంటైన్స్ డే వస్తుంది, లవర్లతో బంచికలకి ఓయల్కి వెళ్ళడం మానేసి ఏగల సినిమాకి రెండు భయ్య. అటువంటి బంచిక్లన్నీ ఇందులో చూపించారు. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ భయ్య. అనుపమ నువ్వు మాత్రం బతికిపోయావు రవితేజ గారి చేతిలోని. నీకు కూడా ఉంది బంచిక్ పార్టీలు అయినా సరే నీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. సూపర్ థ్యాంక్ యూ. సినిమా అయితే ఓకే, యాక్షన్ పరంగా ఎలివేషన్స్ పరంగా సినిమా బాగుంది. సినిమా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అంటే ఫైట్స్ కోరుకునే వాళ్ళకు బాగా ఎంటర్టైనింగ్ అయితే సినిమాలో నాకు నచ్చింది ఫైట్స్ లాస్ట్ ఒక అమ్మవారు ఫైట్ వస్తుంది, అమ్మవారు చేతిలోకి వెళ్ళి ఫైట్స్ ఉంటుంది. ఆ ఫైట్ మనకు బాగా నచ్చింది సినిమాలో. హైలైట్స్ ఫైటింగ్స్ ఎలివేషన్స్ హైలైట్స్ సినిమాకు అవే హైలైట్స్ ఉన్నాయి సినిమా. స్టోరీ లైన్ అంటే ఆ గన్ను చెడ్డ వాళ్ళ చేతికి పోతే ఎట్లుంటుంది, వాళ్ళ చేతికి పోకుండా కాపాడటమే స్టోరీ సినిమా. వాళ్ళ చేతులు పోకుండా ఇప్పుడు మంచి కాపాడే వాళ్ళకు గన్స్ పోతే బాగుంటుందని, మొత్తం యుద్ధం చేసే వాళ్ళకు పాడు చేసే వాళ్ళకు చేతుల గన్స్ ఎట్లుంటుందని సినిమా మొత్తం చూపెట్టింది. పోవద్దని సినిమా స్టోరీ. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలివేషన్స్ ఉంటుంది. అది మొత్తం సినిమా మొత్తం ఎలివేషన్స్ యాక్షన్స్ అవే మొత్తం నిండిపోయి ఉంటుంది సినిమాలో. హీరోయిన్ క్యారెక్టర్స్ అనుపమ ఉందంటే ఉంది. అంటే అనుపమ మొత్తం ఆయన గురించి అయితే తెలుసుకుంటుంది. అయితే ఏం చేసిండు ఏంది మొత్తం ఆయన తెలుసుకుంటుంది. జస్ట్ సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ఉంటుంది, ఆమె వల్ల కొద్దిగా లవ్ స్టోరీ ఉంటుంది, అంతే ఇంకేం ఉండదు. మనకు మధ్య భాగమే, దానికన్నా ముందు భాగం రాబోతుంది, తర్వాత ఎండింగ్ భాగం వస్తుంది కూడా అర్థమైపోయింది. మనకైతే పార్ట్ 2 రాబోతుందని చూపించారు. సో మధ్య భాగం చూసినప్పుడు ముందు భాగం వస్తుంది అన్నారు, సో ఆటోమేటిక్ ఎండింగ్ వస్తుంది కదా. సో పార్ట్ 3 కూడా వస్తుంది. 3 ఇస్తాను అంతకంటే ఎక్కువ. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం నాకు అంత అనిపించలే. ఒక చిన్న క్యారెక్టర్ రవీంద్ర ఆపోజిట్ గా పెట్టడం అసలు నచ్చలే. డైలాగ్స్ బాగున్నాయి, ఆ పాత్ర బాగుంది, అక్కడ ఎంటర్టైన్మెంట్ బాగా అనిపించింది, విలనిజం బాగా అనిపించింది. కానీ ఆ పాత్ర నాకు నచ్చలేదు అనమాట. ఆయన అంత చిన్నవాడిని పెట్టడం నచ్చలేదు. కొన్ని మెయిన్ విలన్ క్యారెక్టర్స్ కూడా కొన్ని మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ పెట్టారు, కానీ వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు. చిన్న మామూలు ఇచ్చేసి నార్మల్గా ఇచ్చేసి కట్ చేసి వెళ్ళిపోయారు అనమాట. ఓవరాల్ గా 3 ఇస్తారు. మూవీ బాగుంది, చూడవచ్చు. శివరాత్రికి పండుగ వచ్చేసిందా ముందే? అదే శివరాత్రి జాగరణ చేస్తారు కాదు ఇంకా మన బాక్స్ ఆఫీస్ సినిమా ఈగల్ జాగరణ చెప్పి జాగరణ వేసినప్పుడు నైట్ రాత్రి ఇదే సినిమా పెట్టి చూసుకుంటారా? ఈ సినిమాతో పాటు ఫస్ట్ ఈ సినిమా వేస్తారు, దాని తర్వాత మహాభారతం రామాయణ కథలు వేస్తారు, తర్వాత మళ్ళీ ఈ సినిమా వేస్తారు. అర్థమైందా? పంచదార సో సినిమా టేకింగ్ సూపర్ గా ఉంది.
అరే రొటీన్, అరే సినిమా అంటే రొటీనే సార్. మళ్ళీ దానికి కొత్తగా కథ ఉందా, ఒకటి ప్రేమ, రెండోది పగ, ఇంక అంతే. ప్రపంచం మొత్తం దాని మీద నడుస్తుంది. ఇంక మళ్ళీ కొత్త కథ ఏంటి? హాలీవుడ్లో ఇలాంటి ప్రశ్నలు అవుతున్నాయి ఎవరన్నా? హాలీవుడ్లో అన్ని చూసే సినిమాలే మళ్ళీ చూస్తున్నాం. అదే అనుపమది జర్నలిస్ట్ పాత్ర అన్నారు బాగుంది. మళ్ళీ జర్నలిస్ట్ పాత్ర చేసింది మన కార్తికేయ ట్రూప్ అన్నమాట. చూడకే భయం వేస్తుంది. సో నాకు తెలిసి ఆమె చేయాల్సిన రోల్ కాదు అది. బట్ నేను డైరెక్టర్ ఘట్టమనేది చెప్పేది ఒకటి ఏంటంటే, ఈయన సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో తీసే సినిమా అన్నది. కథ అయితే ప్యాన్ ఇండియా లెవెల్ సినిమా అది. మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది. ఒకటేమో రెడీ అయ్యా పార్ట్ 2 గురించి. పార్ట్ 2 కూడా ఇచ్చింది కదా, హింట్ ఇచ్చింది. వెయిట్ చేయాలి, గుట్టమే అంతా కొంతమంది. సినిమా అంత బాగుంది, ఎవడే అయిపోయేది సినిమా. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. మావాడు కూడా వచ్చినాడు, మావాడు అంటాడు నాన్న గందిప్పి అంటాడు. దాంట్లో ఒరే వద్దురా రవితేజ సంప్రదిస్తారా అంటే రవితేజ చనిపోయినా లేదు సినిమాలో అంటాడు. చెప్పేది లోలో ఎందుకంటే కెమెరామ్యాన్ ఎడిటర్. సో వాడేమంటాడంటే గన్స్ కొంటా అంటాడు. వద్దురా రవితేజ కొడతారా అంటే లేదు రవితేజ చనిపోయినాడు కదా అంటాడు. దాని తర్వాత డెన్మార్క్ లో చూపించిన మనకి ఇది కూడా అని. బ్రేక్స్ వచ్చినాయి అంటారు. ఇది ఒక చిన్న లాజిక్ చెప్తా. ఆనందము టాయిలెట్లో ఫ్లష్ లాంటిది. ఏదే ఆనందము టాయిలెట్లో ఫ్లష్ లాంటిది. ఇట్లా ఒకటైనా వెళ్ళిపోతుంది ఎమోషన్. అది పోదు, నువ్వు ఫ్లష్ కాదు కదా, ఏం కొట్టినా పోదు. 1 డే ఉంటుంది, 2 డే 3 ఉంటుంది. ఎమోషనల్ కూడా నడుస్తుంది మూవీ. దానికి మాత్రమే లాగ్ అవుతుంది, క్యారీ బ్యాగ్ అవుతుంది. చెప్పి నా కొడుకు తీయమని చెప్పి గుద్దలు రమ్ముంటే. తెలుగు ఇండస్ట్రీకి మంచి డైరెక్టర్ దొరికినట్టేనా? డైరెక్టర్ పిల్ల బాగా దొరికినాడు డైరెక్టర్, మంచి డైరెక్టర్ దొరికినాడు. సినిమా నిజంగా చెప్తున్నా, నేను చెప్తున్నా కదా. వాడు అంటాడు సినిమా కొద్దిగా అది అంటే బ్రో కనీసం సినిమాటోగ్రఫీ, సినిమా నాలెడ్జ్ కొడుకు కూడా చెప్పడం అంటే ఏంటి వేసిన కొడుకు ల్యాండ్. సినిమా బాగుంది.